సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే రోజే సంక్రాంతి. దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయం కనుక ఉత్తరక్రాంతి అని కూడా పిలుస్తారు. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అలా ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయి. కానీ మకర సంక్రమణం నుంచి భాస్కరుడు ప్రచండ తేజస్సుతో ప్రకాశిస్తాడు. దక్షిణాయనంలో వర్షాలు, చలితో రోగాలు, వాతావరణ కల్లోకొల్లాలకు ముగింపు పలుకుతుంది. ఉత్తరాయణం ఆరోగ్యకారకం, ఆహార సాధకం, ఆనందదాయకం, ఆధ్యాత్మిక పూర్వకమైన విశిష్ట కాలం ఇది. దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైతే ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైనది. ముగ్గులు, గొబ్బెమ్మలు, బసవన్నలు, హరిదాసులు, కోడిపందాలు, భోగి మంటలతో శోభాయమానమైన సంక్రాంతి సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చెరుకుగడలు, కోలాటాలు, బొమ్మల కొలువులు ఇవన్నీ మన తెలుగువారికే సొంతం. గంగిరెద్దులు, ధాన్యరాశులు, భోగి పండ్లు ఇలా సరదాలు, సంతోషాలు పంచుతుంది. మామిడాకుల తోరణాలు, పుష్పరాసిన గుమ్మాలు, గొబ్బెమ్మల సందడిలో ప్రతి లోగలి ప్రకాశిస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ 3 రోజుల ముచ్చటైన పండుగ ఇది. ఈ 3 రోజుల విశిష్టత తెలుసుకుంటే సంక్రాంతి శోభార్థమవుతుంది. భోగభాగ్యాల భోగి. భోగితో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైనది. ఆ రోజు ఇంద్రుడిని, ఇష్టదేవతలను పూజిస్తారు. తెల్లవారుజామున ఇంటి ముందర కూడళ్లలో భోగి మంటలు వేస్తారు. ఈ కాలంలో వణికించే చలిని తరిమేందుకు ఈ ఆచారం. దీనివలన సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం దూరం అవుతుంది. యజ్ఞదేవతను స్మరిస్తూ ఆవు పేడతో చేసిన పిడకలు భోగి మంటల్లో వేస్తారు. వాటితో పాటు ఎండిన కొమ్మలు, ఇంట్లో వాడని చెక్క వస్తువులు వేస్తారు. ఆపై అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు. కొత్త బియ్యము, కొత్త బెల్లంతో పొంగలు వండి భగవంతునికి నివేదిస్తారు. సంబరాల క్రాంతి. 3 రోజుల్లో పండుగలు అతి ముఖ్యమైనది సంక్రాంతి. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేది ఈరోజే. పంటలు ఇళ్లకు చేరి పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక చేస్తారు. ఈరోజు స్త్రీలు గౌరీదేవికి కుంకుమ, పసుపు సమర్పించి పూజిస్తారు. ముత్తైదువులకు పూలు, పండ్లను వాయనంగా ఇస్తారు. సంక్రాంతి ముగ్గుల పండుగ. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్ళు కలకలలాడతాయి. గీతలతో, చుక్కలతో తీరుగా రూపుదిద్దుకుంటాయి. మధ్య చుక్క సూర్యుడు ప్రతిరూపంగా, చుట్టూ ఉన్న విగ్రహాలకు ప్రతీకలుగా భావిస్తారు. సంక్రాంతికి సంబంధించిన విషయాలన్నీ సూర్యుడితో ముడిపడి ఉంటాయి. ముగ్గులు వేసే సరదా, సందడి, శారీరక శ్రమ వెనుక నలుగురితో కలిసే స్నేహానుబంధం, ఆరోగ్య రహస్యం అంతర్లీనంగా కనిపిస్తాయి. పండుగలో గొబ్బెమ్మలదే ముఖ్య పాత్ర. ఈ కాలంలో కీటకాల ద్వారా వ్యాపించే రోగాలు గొబ్బెమ్మల వలన నయమవుతాయి. కనుమ పశువుల పండుగ. సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువులను శుభ్రం చేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగల్ని భగవంతునికి నివేదించి కొంత పశువులకు తినిపించి మిగిలిన దాన్ని పొలాల్లో జల్లుతారు. ఈ ప్రసాదంతో పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పశువుల శ్రమతోనే పంట తమ చేతికి అందుతోందన్న కృతజ్ఞతా సూచకంగా వాటిని పూజించి గౌరవించడం ఆనవాయితీ. అలంకరించిన గంగిరెద్దులను ఊయతుల్లో ఊరేగిస్తారు. పశువులతో పాటు నాగలికి పూజ చేస్తారు. కనుమ నాడు కాకి కూడా కదలదు అన్న నానుడి తెలిసిందే కదా. అందుకే ఈరోజు ఏ పనికి వెళ్ళరు, ప్రయాణం కూడా చేయరు. కనుమ నాడు మినుము కొరకాలి అన్న లోకోక్తి ప్రకారం గారెలు తింటారు. ముక్కనుమ కనుమతోటిదే. ఆ రోజు కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు సావిత్రి, గౌరీ వ్రతం చేసి అమ్మవారి బొమ్మలను నోచుకుంటారు. గౌరీదేవిని 9 రోజులు పూజించి 9 పిండి వంటలు నివేదిస్తారు. తర్వాత ఆ మట్టి బొమ్మను పుణ్యతీర్థంలో నిమజ్జనం చేస్తారు. 3 రోజుల ఆనందోత్సాహాలతో చేసుకునే సంక్రాంతి బంధాలను బలపరుస్తుంది. ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. సస్యలక్ష్మిని ఆహ్వానిస్తుంది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. ఆత్మీయతలు, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం. గాలిపటం అంతరార్థం. శ్రీహరిని స్తుతిస్తూ హరిదాసులు చేసే గానం వైష్ణవ సాంప్రదాయానికి అర్థం చెబుతుంది. ఇక గాలిపటాలు జీవుని దేవుడితో అనుసంధానించే ఆధ్యాత్మిక గుర్తుగా నిలుస్తాయి. భగవంతుని యొక్క ఆశీర్వాదం దారంలాగా నిలబడే మానవుడు అనే గాలిపటాన్ని సంరక్షిస్తున్నంత కాలం ఆనందంగా ఎగురుతూనే ఉంటుంది. ఈ అంతరార్థం తెలిసినా తెలియకున్న గాలిపటాలు ఎగురవేసే సాంప్రదాయం మాత్రం సంక్రాంతిలో భాగమైపోయింది. అయ్యప్ప భక్తులకు శబరిమలపై మకరజ్యోతి సందర్శనం లభించేది కూడా సంక్రాంతి పర్వదినానే.
మహావిష్ణువుకు బదరీ వృక్షం ప్రీతికరమైంది. అందుకే ఆ స్వామి బదరీ వనంలో విహరిస్తాడని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. భోగి రోజున రేగి పండ్లను చిన్నారులు తలపై పోస్తారు. పండ్లతో పాటు నాణేలు కూడా చేర్చడంతో లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరుతుందని విశ్వసిస్తారు.